టాలీవుడ్ నటుడు ప్రముఖ మిమిక్రీ కళాకారుడు శివారెడ్డి ఒకప్పుడు పలు చిత్రాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ చాలా కాలంగా సినిమాల్లో కనిపించడం లేదు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎదుర్కొన్న అనేక అనుభవాలను, సవాళ్లను, ఇతర కళాకారులకు అందించిన సహాయాన్ని పంచుకున్నారు. తన కెరీర్ ప్రారంభ దశలో ఎంతో మందికి సినిమా అవకాశాలు, స్టేజ్ షోలు ఇప్పించినట్లు, వారిని తన కారులో తీసుకెళ్లి ప్రోగ్రామ్స్లో జోక్స్ ఎలా చేయాలనేది నేర్పించినట్లుగా తెలిపారు. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలు ఇప్పుడు వచ్చినా తాను అంతకుముందే కమెడియన్లను, ఆర్టిస్టులను తీసుకెళ్లి జుగల్బందీ తరహా ప్రోగ్రామ్స్ చేసేవాడినని గుర్తు చేసుకున్నారు. నటుడిగా అవకాశాల కోసం తాను నిరంతరం ప్రయత్నిస్తున్నానని శివారెడ్డి తెలిపారు. దర్శకుడు శ్రీను వైట్ల దూకుడు సినిమా తర్వాత నుంచి తనకు అవకాశాలు రాలేదని, తన టీంలోని గోపీమోహన్కు ఇప్పటికీ అవకాశాల కోసం మెసేజ్లు పెడుతూనే ఉంటానని చెప్పుకొచ్చారు. అయితే కొంతమంది దర్శకులు నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ సినిమా అని చెప్పి కాలం వెల్లదీస్తుంటారని, మరికొందరు స్పందించారని ఆవేదన వ్యక్తం చేశారు. అవకాశాల కోసం ఆఫీసులకు వెళ్తే మీరెందుకు వచ్చారు, ఫోన్ చేస్తే సరిపోతుంది కదా అంటారని, ఫోన్ చేస్తే నేను చెప్తానులే అని తీసి పారేస్తారని వాపోయారు. అయినప్పటికీ మంచితనం, కష్టపడే గుణం ఎప్పటికైనా గెలుస్తాయని తన నమ్మకాన్ని వ్యక్తం చేశారు. తన మిమిక్రీ ఇమేజ్ నటన అవకాశాలను డామినేట్ చేస్తుందని శివారెడ్డి అభిప్రాయపడ్డారు. తన విషయంలో మిమిక్రీ ఆర్టిస్ట్గా వచ్చిన పేరు నటుడిగా తనను గుర్తించడానికి అడ్డంకిగా మారిందన్నారు. తన ఇంటి గురించి చాలామంది ప్రస్తావిస్తుంటారని, అయితే సుడిగాలి సుధీర్ వంటి కమెడియన్లు కూడా 2-3 ఇల్లు కలిగి ఉన్నారన్నారు. సుడిగాలి సుధీర్ తన దగ్గర మొదటి ఫ్లాట్ చాలా తక్కువ ధరకే కొన్నాడని, ఆ ఫ్లాట్లో అవార్డులు పెట్టుకోవడానికి ఎస్ ఆకారంలో ఇంటీరియర్స్ చేయించానని, అది శివారెడ్డి ఎస్ అనుకుంటే సుడిగాలి సుధీర్ ఎస్ అయిందని సరదాగా చెప్పుకొచ్చారు. ఆర్థికంగా తాను ఎన్నో కష్టాలను అనుభవించిన తర్వాతే డబ్బు విలువ తెలుసుకొని రూపాయి కూడబెట్టి ఇల్లు కొనుక్కున్నానని శివారెడ్డి చెప్పుకొచ్చారు.